హలో అండి, వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై అనమాట. ఇదైతే నా స్టైల్లో చేశాను. మంచి టేస్ట్ అయితే ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంక ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ముందుగా అయితే నేను 4 ఆలుగడ్డలను తీసుకున్నాను అనమాట. చూడండి, ఇవి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి. వీటిని అయితే నేను కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని నేను ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే వీటిని ఉడికించుకుంటాను. మనకి మొత్తానికి పేస్ట్ లాగా కాకుండా మామూలుగా ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం వీటిని ఉడికించుకోవాలి. ఇది స్టవ్ పైన పెట్టేసి అయితే ఇంకంతలోపు మనం దీంట్లో వేసుకోవడానికి మసాలాను అయితే ప్రిపేర్ చేద్దాము. ఈ కారపొడి మసాలాతోటే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఆలు ఫ్రైకి. ఇంక ఇప్పుడు చూసేద్దాము. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను అయితే వేసుకోవాలి. ఇవి లైట్గా మనం లో ఫ్లేమ్లోనే మనం దూరగా వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకి మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా అలాగే ఒక 4 నుండి 5 వరకు అయితే ఇలా వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకోకుండానే వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. ఇవి ఒక్క 1 మినిట్ పాటు అలా వేగుతూ ఉండగానే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులను తీసుకుంటున్నాను. ఈ మెంతులతో కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి తప్పకుండా తీసుకోండి. మంచి టేస్ట్ అనేది మనకి మారిపోతుంది అనమాట. చాలా ఎక్స్ట్రా టేస్ట్ కూడా మనకి యాడ్ అవుతుంది. ఇంకా అలాగే ఒక 10 వరకు ఎండుమిర్చిని అయితే తీసుకొని ఇలాగే ఇంకొక 1 మినిట్ పాటు మనం బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే ఇక్కడ మాడిపోయి మనకి టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి మంచి కారపొడి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా అవి కూల్ అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మంచి పొడిలాగానైతే మనం మిక్సీ అనేది చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంతగా మెత్తగా అయితే పొడిలాగా పట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ మాదిరిగా పొడి అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకొని ఇంకా ఆలులు అయితే మనకి ఉడికిపోయినాయి అనమాట. నేను 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను కదా. ఈ ఆలు ఫ్రైకి మనకి ఎలా ఉడకాలో అలా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడైతే వీటిని కట్ చేసుకుందాము. ఇలా మధ్యలోకి వెళ్ళి కట్ చేసుకొని మనకి కరెక్ట్గా మీడియం సైజు పీసెస్ లాగానైతే కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేసేసుకుంటే మనకి ఈ మసాలా అనేది పట్టకుండా అంత టేస్ట్ బాగోదన్నమాట. మరీ చిన్నగా కట్ చేసేసుకుంటే కూడా మనకి కలిపేటప్పుడు అలా పేస్ట్ లాగా అలా అయిపోతుంది. సో మీడియంగా ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఈ ఆలు ఫ్రై చేసుకోవడానికి అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ అయితే నేను పచ్చిశనగపప్పును వేసుకుంటున్నాను అనమాట. అంటే లైట్గా ఒక 5 మినిట్స్ నానబెట్టేసుకొని వేస్తున్నాను. ఇవి లైట్గా మనకి బాగా దూరగా వేగిపోవాలి. ఇంకొక 3 మిర్చిలను ఇలా కట్ చేయకుండానే తీసుకుంటున్నాను. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవి ఫ్రై అవుతూ ఉండగానే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఇంకోసారి బాగా వేపుకోవాలి. మనకి ఈ ఆలు ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వీలైతే ఇంకొక 2 రెమ్మల కరివేపాకు ఎక్కువ కూడా తీసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇంకొక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇది కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టేసి ఇక్కడ ఫ్రై చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్ పెట్టేసి మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు అయితే వేసుకుందాము. మీరు ఈ వేలో ఒకసారి ఆలు ఫ్రైని ట్రై చేయండి. ఇంతకుముందు ఇలా ట్రై చేయకపోయింటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీకు ఇంతకుముందే ఈ వేలో ఆలు ఫ్రై కింద తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు ఈ పసుపు వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే వేసుకొని ఇంకోసారి బాగా వేపుకోవాలి. మనం ఇక్కడ ఈ ఆలు ఫ్రై కోసం మసాలా పొడిని ప్రిపేర్ చేసి చేస్తున్నాం కదా. ఈ మసాలా పొడి ద్వారానే మనకి ఆలు ఫ్రై అనేది మొత్తానికే ఫ్లేవర్ అనేది ఆ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. అది మెయిన్ టిప్ అనమాట ఈ మసాలా పొడి అనేది. ఇంక ఇప్పుడు కస్తూరి మెంతిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఈ టైంలో మనం ఈ కస్తూరి మెంతిని అయితే వేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ అనేది దాని ఫ్లేవర్ వస్తుంది. ఇంక ఇప్పుడు ఈ ఆలులని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆలులు అనేవి మనకి ఈ ఆనియన్స్లో ఈ పోపులో ఒక 3 మినిట్స్ అయితే మనకి ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి ఈ ఆలులు కూడా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది. 3 మినిట్స్ పాటు మనం ఇలా కలుపుతూ మూత పెట్టేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 3 మినిట్స్ అయితే ఉడికిపోయింది. ఒక 3 మినిట్స్ తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పొడిని అయితే వేసుకొని ఇంకా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పొడి ప్రతి ఆలు ముక్కకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. చూడండి, ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా పొడి వేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ అయితే మనం దీన్ని ఫ్రై చేయనియాలి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ
ఉంటే మనకి సరిపోతుందన్నమాట. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారపొడిని అయితే వేస్తున్నాను. చూడండి, మనం ఇక్కడ ఎండుమిర్చి పొడి చేసాం కదా, ఇంకా మీ స్పైసీనెస్ తగ్గట్టుకైతే కారపొడిని అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. ఇంకా మేమైతే స్పైసీగా తింటాం కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల కారపొడిని అయితే వేసాను. ఇంక ఇప్పుడు ఈ కారపొడి కూడా ఒకసారి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఈ కారపొడి వేసుకున్న తర్వాత కూడా మనం 2 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. కారపొడి వేసిన తర్వాత మనకి తొందరగా అడుగు పడుతుంది కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. 30 సెకండ్స్కి ఒకసారి అలా కలుపుతూనే ఉండాలి మూత తీస్తూ. చూడండి, మనకి కారపొడి వేసిన తర్వాత ఇంకా 2 మినిట్స్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ తర్వాత మనమైతే చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడు లాస్ట్కి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఇంకొక హాఫ్ మినిట్ పాటు ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆలులకు పట్టేలాగా ఒక హాఫ్ మినిట్ ఉంచేసుకుంటే మనకి మంచి వేడి వేడి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, సింపుల్గా నా వేలో నేను నా స్టైల్లో ఆలు ఫ్రై అయితే చేశాను. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీకు ఈ ఆలు ఫ్రై వీడియో నచ్చితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.